బోనాలు ఒక ఎపిక్ ఈవెంట్. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఆషాఢంలో ఎందుకు జరుపుకుంటాం? ఆషాఢంలో అమ్మవారు అత్తారింటి నుంచి తన పుట్టింటికి వస్తుందట. అంటే ఆ కైలాసం నుంచి మన దగ్గరికి వస్తుందన్నట్టు. మనం అమ్మవారిని మన కుటుంబంలో ఒకరిగా ఫీల్ అవుతాం. కూతురు అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తే ఆ సందడి ఎలా ఉంటుంది? ఇక్కడ అన్నీ శుభ్రం చేసి బోనం వండి అమ్మవారిని స్వాగతిస్తాం. మన ఇంటి ఆడబిడ్డగా అనుకుంటాం. ఆషాఢం అంటే వర్షాలు స్టార్ట్ అయ్యే టైం. ఇప్పుడే అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మన పూర్వీకులు ఎంత స్మార్ట్ కదా. పసుపు, వేపాకులు, మట్టి కుండ అన్నీ నేచర్ ఫ్రెండ్లీయే. నైవేద్యంకి రైస్, బెల్లం, పాలు. ఇది హెల్త్ అండ్ వెల్త్ని సూచిస్తుంది. బేసిక్గా ఇదొక డివైన్ సూపర్ హెల్దీ ఫుడ్. కుండకు పూసే పసుపు, వేపాకులు ఒక మెడిసినే. ఇది కేవలం బోనం డెకరేషనే కాదు, సైన్స్ కూడా. ఈ బోనాన్ని మహిళలే తలపై ఎత్తుకుంటారు. ఎందుకంటే వాళ్ళే శక్తికి అసలైన రూపం. వాళ్ళు బోనంతో నడుస్తూ వస్తుంటే సాక్షాత్తు అమ్మవారే వచ్చినట్టు ఉంటుంది. పవర్ఫుల్ విజువల్ కదా. ఒక భయంకరమైన వ్యాధి నుంచి పుట్టిన ఒక గ్రాండ్ ఫెస్టివల్. అండ్ ఇక్కడ ఇంకో అట్రాక్షన్ కూడా ఉంది, పోతురాజు. ఇంకా తెలుసుకోవాలనుందా?